ఈ వీడియోలో 4th సమ్ చెప్తాను. ఫ్రాక్షన్స్ ఉన్నాయి. సో ఫ్రాక్షన్ ఉన్నప్పుడు కంగారు పడిన అవసరం లేదు. జస్ట్ ఇచ్చిన దాన్ని అక్కడ ఎంత అయితే డివైడ్ చేశారో అంతేతో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 0 అంటే అవతల చేయని అవసరం లేదు. సో మల్టిప్లై ఎలా చేయాలో చూడండి. సో ఇక్కడ 1/8 ఉంది కాబట్టి మనం అవతల కూడా 8తో మల్టిప్లై చేయాలి. సో 8తో మల్టిప్లై చేయండి. 8 × 2 మొత్తం అన్నిటితోనే మల్టిప్లై చేయాలి. x 1/8 ఉంది = 0. అవతల 8తో మల్టిప్లై చేసినా 0 వస్తుంది. ఇప్పుడు 8 × 2x², 16x². 8 × x, 8x. తర్వాత ఇది నేను రాస్తాను అర్థమవుతుందని. నార్మల్గా 1 రాసుకోవచ్చు. 1/8 × 8 ఏమవుతుంది? 8 క్యాన్సిల్ అయిపోయి 1 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ నోట్ చేసుకోండి. 16x² - 8x + 1 = 0. సో సేమ్ మనం కావాల్సినట్టు వచ్చింది. ఈ తర్వాత నేను మీకు స్టెప్స్ ఇచ్చాను కదా, ఈ స్టెప్స్ చూడండి. ఈ స్టెప్స్ని బట్టి ఎలా చేయాలో ఒకసారి ఆలోచించండి. సో ఫస్ట్ స్టెప్ మీకు గుర్తుండే ఉంటుంది. 16 అంటే x² మల్టిపుల్ని కాన్స్టెంట్ని మల్టిప్లై చేయాలి. x² మల్టిపుల్ ఏంటి? దీని ముందు ఉన్నది. దీని ముందు ఏముంది? 16 ఉంది. ఇంటూ కాన్స్టెంట్ ఎంతమ్మా? 1 = 16 వచ్చింది. సరే, ఆ వచ్చిన దాన్ని ఏం చేయాలి? మనం ఫ్యాక్టర్స్ చేయాలి. ఎలా ఫ్యాక్టర్స్ చేయాలి? మనం కలిపితే, విడగొట్టిన ఫ్యాక్టర్స్ని కలిపితే ఎక్స్ కోషెంట్ రావాలి. ఈ లాజిక్ అర్థమైతే మొత్తం ఏదైనా చేయొచ్చు. సో ముందు ఫ్యాక్టర్స్ కింద రాసుకున్నాం. 16ని ఎలా రాయొచ్చు? 16 × 1 = 16, 8 × 2 = 16, 4 × 4 = 16. దీంట్లో కలిపితే ఎంత రావాలి? -8 రావాలి. -8 వచ్చేలాగా ఏది ఉందో చూడండి. 8ని 2ని కలిపితే -8 వస్తుందా? -8ని -2ని కలిపినా కూడా రాదు. +8ని -2ని కలిపినా కూడా రాదు. 16లో అయితే ఛాన్సే లేదు. తర్వాత ఆప్షన్ ఏంటి? 4ని కలిపితే 8 వస్తుంది కదా అని కంగారు పడి ఇక్కడ దాన్ని 8 అని వేసారంటే రెక్క మొత్తం రాంగ్ అవుతుంది. ఇక్కడ ఏముంది? -8 ఉంది. అది ఒక్కటే గమనించండి, గుర్తులు గమనించాలి. కాబట్టి మనం ఏం పెట్టుకోవాలి? -4 -4ని కలిపితే ఏమవుతుంది? -8 అవుతుంది. సో కలిపితే ఎక్స్ కోషెంట్ వచ్చేలాగా ఫ్యాక్టర్స్ని విడదీసాం. సెకండ్ స్టెప్ కూడా ఫినిష్ అయింది. ఇప్పుడు చేయాల్సింది ఏంటి? ఆ వచ్చిందని మనం నోట్ చేయాలి. 16x² మైనస్, ఇప్పుడు చెప్పండి, -4x + 1 = 0. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? కామన్ తీయాలి. కామన్ తీయడం కూడా చూడండి. ఫస్ట్ కామన్ తీసేటప్పుడు మీరు ఎలాగైనా చేయొచ్చు, బట్ అర్థం కావడం కోసం దీనికి ఎక్స్ అయితే కామన్గా ఉంటుంది. 16 4 × 2 అని రాసుకుందాం. ఎక్స్ని x × x అని రాసుకోవచ్చు. మైనస్ అవతలేముంది? 4 × x ఉంది. అర్థం కాని వాళ్ళ కోసం ఇలా రాశాను, అర్థమైన వాళ్ళు డైరెక్ట్గా చేసేయచ్చు. సో దీనికి అవతల కామన్ ఏముంది? 4x కామన్గా ఉంది. కాబట్టి 4xని కామన్గా తీయండి. 4xని కామన్గా తీస్తే అవతల కామన్గా ఉన్నదేంటి? 4 కామన్గా ఉంది. ఇక్కడ ఒకసారి ఇప్పుడు మనం 4x కామన్ తీసామంటే అవతల ఇక్కడ 4x తీయండి. బయట రాసుకోవాలి కామన్ తీసేటప్పుడు. 4x కామన్ తీసాం. లోపల ఏముంది? ఇక్కడ 4xని క్యాన్సిల్ చేసుకోండి. ఇక్కడ కూడా 4xని కామన్ తీసుకోండి. లోపల ఏముంది? 2x మైనస్ ఇక్కడ ఏమీ లేదు కదండి, 0 వేయద్దు. ఏమీ లేకపోతే ఎంత వేసుకోవాలి? 1 వేసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా ఏం కామన్ తీయచ్చు? రెండింటికి కామన్గా ఏమున్నది? ఓన్లీ 1 కామన్గా ఉంది. దీనికి కామన్గా ఏముందా? ఏదీ లేదని వదిలేయద్దు. ఏమీ లేకపోతే ఎంత వేసుకోవాలి? 1 వేసుకోవాలి. -1 కామన్ తీయండి. ఎందుకంటే గుర్తులు డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం మైనస్ని కామన్ తీయాలి. సో -1 కామన్ తీస్తే లోపల గుర్తులు మారుతాయి. ఎప్పుడైనా మైనస్
ఇప్పుడు కామన్ తీయడం ఎలాగో చూద్దాం. అయితే ఇక్కడ ఉన్నదాన్ని అర్థం కాని వాళ్ళు అయితే విడగీసి రాసుకోండి. చిన్నది ఉంటుంది కదా, ఈ చిన్నది ఉన్న దాంట్లో ఏమున్నది దానికి తగ్గట్టు దీన్ని విడగొట్టుకోవాలి. ఇక్కడ 16 ఉంది కదా, 16 4 మల్టిపుల్ కింద ఎలా రాస్తాం? 4 × 4 ఎక్స్ స్క్వేర్ని x × x మైనస్ 4x. సో ఇలా రాసుకున్నాం. విడగొట్టి రాసుకోవడం వల్ల అర్థం కాని వాళ్ళకి ఈజీగా ఉంటుంది, అర్థమైన వాళ్ళకి విడగొట్టాల్సిన పని లేదు. కాబట్టి ఇక్కడ కామన్గా ఉన్నది ఏంటి? దీనికి 4 కామన్గా ఉంది, x కూడా కామన్గా ఉంది. కాబట్టి 4 కామన్గా తీసామనుకో, మనం 4x వేసుకుంటే లోపల ఎంత ఉంది? 4x క్యాన్సిల్ చేసేయండి. లోపల ఎంత ఉంది? 4x ఉంది. మైనస్ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి వదిలేయకూడదు, ఏమీ లేదు కాబట్టి ఎంత వేసుకోవాలి? 1 వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ది ఎప్పుడైనా మైనస్ వచ్చిందనుకోండి, ఇక్కడ లోపల ఏమో మనకి ప్లస్ ఉంది, 4x -1 ఉంది, కానీ ఇక్కడ -4x ఉంది. అలాంటప్పుడే కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఈ స్టెప్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా మైనస్ ఎక్కడొచ్చినా కానీ అనుకున్న దానికి రివర్స్ వస్తే ఇక్కడ కామన్ తీయడానికి ఆపోజిట్ సైడ్ కామన్ తీయాలి. ఇక్కడ మనకి ఇక్కడ ఎంత కావాలి? ప్లస్ కావాలి, కానీ ఇక్కడ ఎంత ఉంది? మైనస్ ఉంది. అలాంటప్పుడు మనం మైనస్ సైన్ కామన్ తీయాలి. ముందు మైనస్ తీసుకోండి. అయితే మైనస్ చేసుకున్న తర్వాత వాటి లోపల ఎంత కామన్ ఉందో చూడండి. 4x 1 ఈ రెండింటికి కామన్ ఏదైనా ఉందా? ఏది కామన్ లేదు. ఏది కామన్ లేకపోతే ఒకటి కామన్ ఉన్నట్టు. కాబట్టి 1 కామన్ తీయండి. 4x. ఇప్పుడు గుర్తులు మారుతాయి. ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంది, మైనస్ అవుతుంది. ఈ ప్రాసెస్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆపోజిట్ సైన్ వచ్చిందంటే మైనస్ కామన్ తీయాలి. మైనస్ కామన్ తీసామంటే నెక్స్ట్ స్టెప్ చాలా అలర్ట్గా గుర్తులు మార్చాలి. ఈ 2 స్టెప్స్ బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మీదంతా కామనే, లోపల ఉన్నదే ముందేసుకోండి, మిగతావన్నీ కలిపేయండి. తర్వాత లోపల ఉన్నది ఏంటి? 4x. దీన్ని కామన్ రాసాం. లక్కీగా ఈసారి ఏమైందంటే బయట ఉన్నా కూడా సేమ్ వచ్చింది. ఇక్కడ ఉన్న ముందు ఈ టర్మ్ని ముందు రాయండి, 4x రాసాం. తర్వాత టర్మ్ని ఇక్కడ రాయండి, 4x -1 రాసాం = 0. సో జనరల్గా అయితే మనం యువతల వైపు దాన్ని 0 తీసుకుంటాం, అవతల వైపు దాన్ని 0 తీసుకుంటాం. కానీ మనకి రెండు సేమ్ వచ్చినాయి. సేమ్ వచ్చినప్పుడు ఒకటి తీసుకుంటే సరిపోతుంది కదా. 4x -1 = 0. ఇప్పుడు ఏం చేయాలంటే x టర్మ్ ఒకవైపు, మిగతా అన్నీ అవతల వైపు. మనకు కావాల్సిందాన్ని ఉంచుకుంటాం, మిగతా దాన్ని అవతల వైపు పంపించేస్తాం. మనకు కావాల్సింది x, మిగతా అన్నిటిని అవతల వైపు పంపించాలి. 1 by 1 పంపించాలి. సో 4xని అవతల వైపు ఉంచుకుంటాం, 4xని. మనకు అవసరం లేనిది 1. ఇక్కడ ప్లస్ మైనస్ చేస్తుంది, అవతలకి వెళ్తే ప్లస్ అవుతుంది. తర్వాత అవసరం లేనిది 4. ఇక్కడ ఏం చేస్తుందమ్మా? మల్టిప్లై చేస్తుంది, అవతలకి వెళ్తే ఏమవుతుంది? డివైడ్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి x వాల్యూ వచ్చింది. సో ఇది దీనికి సొల్యూషన్. ఇదే విధంగా మిగతావి కూడా నేను చెప్తాను, బట్ ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్ చేశాను. మీకు దాంట్లో ఎలిమినేషన్ సబ్స్టిట్యూషన్ ఎలా చేయాలనేది చెప్పాను. బట్ దీంట్లో మీకు హింట్ ఇస్తాను, దాన్ని బట్టి చేయండి. ప్రతిదీ చూస్తే కాకుండా చేస్తే వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మొత్తం మిగతావి కూడా ఎలా చేయాలో మీకు స్టార్టింగ్ ఎలా స్ప్లిట్ చేయాలి అనే ఒక ఐడియా ఇస్తాను. సో ఫస్ట్ దగ్గర నుంచి మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ దాన్ని ఎలా స్ప్లిట్ చేస్తారు ఒకసారి నాతో పాటు మీరు వీడియో పాస్ చేసుకుని ముందు మీరు చేసి చూడండి. తర్వాత నేను ఏం చేస్తాను అప్పుడు చూడండి. తర్వాత x² 3x 10 = 0 అని ఉంది. దీన్ని ఎలా స్ప్లిట్ చేస్తాం? చెప్పినవన్నీ మైండ్లోకి స్పీడ్గా రావాలి, అంటే ప్రాక్టీస్ చేయాలి. x కోషెంట్ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. తర్వాత కాన్స్టెంట్ 10 ఉంది, -10 ఉంది. అప్పుడు టోటల్ ఏమవుతుంది? -10. మల్టిప్లై చేయాలి, చేసాం. తర్వాత కలిపితే ఏం రావాలి? -3 రావాలి. కలిపితే కోషెంట్స్ని విడదీసి వాటిని కలిపితే -3 రావాలి. చూడండి, 5 × 2 = 10 అని మనకు తెలుసు. కానీ ఇక్కడ -10 ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం దీనికైనా మైనస్ పెట్టాలి, దీనికైనా మైనస్ పెట్టాలి. మనకి కలిపితే ఏం రావాలి? ఈసారి -3 రావాలి. సో కొంచెం చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ మైనస్ పెట్టుకున్నాం అనుకోండి, -10 అలానే అవుతుంది. బట్ -5 + 2 -3 మనకు కావాల్సింది వచ్చింది. ఇలా ఆలోచించాలి. ఇప్పుడు ఒకసారి స్ప్లిట్ చేయండి. x²
మైనస్ 5x మైనస్ రాదు ఇక్కడ x² మైనస్ 5x ప్లస్ 2x మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. మిగతాదంతా మీరు కంటిన్యూ చేయండి, మీరు ప్రాక్టీస్ చేయండి. అంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ సమ్ చూడండి. 2x² ప్లస్ x 6 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఎలా చేస్తారు? సేమ్ ఇదే ప్రాసెస్. ముందున్న టర్మ్ x² కోషంట్ ఎంత ఉందమ్మా? 2 ఉంది. ఆ 2ని ఇంటూ -6తో మల్టిప్లై చేస్తే -12 వచ్చింది. ఈ వచ్చిందాన్ని స్ప్లిట్ చేయాలి, ఫ్యాక్టర్స్ కింద రాయాలి. 1 × 12 12, 6 × 2 12, 4 × 3 12 రాశాను. అయితే కలిపితే ఎంత రావాలి? ప్లస్ x రావాలి. ప్లస్ x రావాలంటే మల్టిప్లై చేస్తేనేమో -12 రావాలి, కలిపితేనేమో +x రావాలి. అలా వచ్చేలా ఏందో చూద్దాం. ఒక చోట మైనస్ వచ్చిందంటే మనం దీనికైనా మైనస్ పెట్టాలి, దీనికైనా మైనస్ పెట్టాలి, అప్పుడే మైనస్ వస్తుంది. -4 × -3 రాసామంటే +12 అవుతుంది. +4 × +3 రాసామంటే +12 అవుతుంది. కాబట్టి దీనికైనా మైనస్ పెట్టాలి. సో మనకి 12 వచ్చింది. అయితే కలిపితే మాత్రం x రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఛాన్స్ లేదు, దీనికి కూడా ఛాన్స్ లేదు. కానీ ఈ రెండింటిని కలిపి చూడండి 7 అవుతుంది. తీసేసి చూడండి, 4లోంచి 3 తీస్తే 1 వస్తుంది. 4లోంచి 3 తీసాం, 1 వచ్చింది కదా అనుకుని వెళ్ళిపోతాం. అది మనకు వర్కౌట్ అవుతుందో లేదో చూసుకోవాలి ఒకసారి. 4 × -3 కూడా చెక్ చేయండి ఒకసారి, -12 అవుతుంది. సో మల్టిప్లై చేస్తే -12, కలుపుతుంటేనేమో కావాల్సింది వచ్చింది +x. కాబట్టి అలా స్ప్లిట్ చేస్తారు. 2x² ప్లస్ 4x మైనస్ 3x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇలా స్ప్లిట్ చేస్తారో తర్వాత ఏం చేయాలి? కామన్ తీయాలి. కామన్ తీసిన తర్వాత x ఒకవైపు మిగతా అన్ని వైపు తీసుకెళ్ళి సాల్వ్ చేయాలి. ఇదే ప్రాసెస్లో ఇంకేదైనా ఉందంటే ఇది నేను చెప్పాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో, ఇది వీడియోలో చెప్పాను. ఇది కూడా మీకు చెప్తాను ఎలా స్ప్లిట్ చేయాలనేది. ఎలా స్ప్లిట్ చేయాలనేది వస్తే మీరు ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, నెంబర్స్ పెద్ద ఉన్నాయని ఆలోచించొద్దు. మన ప్రాసెస్ మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కష్టంగా ఉన్నా ఈజీగా ఉన్నా ఆ స్టెప్స్ వేస్తే మనకి ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది. 100x² మైనస్ 20x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఉంది. సో దీంట్లో కూడా ఏమైనా ఫస్ట్ స్టెప్ వేసేయండి. ఫస్ట్ స్టెప్ ఏమని చెప్పాను? x² కోషెంట్ ఎంత ఉందమ్మా? 100. దాని చివరి ఎంత ఉంది? కాన్స్టెంట్ కోషెంట్ 1 ఉంది. రెండింటిని మల్టిప్లై చేసాం, మళ్ళీ 100 వస్తుంది. తర్వాత దీన్ని ఫ్యాక్టర్స్ కింద రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి? మల్టిప్లై కలిపితే -20 రావాలి, మల్టిప్లై చేస్తే 100 రావాలి. సో మనం ఇలా పెద్ద నెంబర్ ఉన్నప్పుడు ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ వస్తాయి. కొంచెం మనం మైండ్ ఉపయోగించి ఎలా రాస్తే ఈజీగా వస్తుంది అనేది ఉపయోగించాలి. ఫస్ట్ దీన్ని హాఫ్ కట్ చేయండి. 50 × 2 100 మనకి రీచ్ అవుతుందా? అవ్వట్లేదు. తర్వాత 25 × 4 ఈజ్ ఈక్వల్ టు 100. ఇది కూడా మనకి రీచ్ అవ్వట్లేదు. ఇంకా అలా ఇంకేం చేయొచ్చు? ఇప్పుడు 10 × 10 కూడా 100 అవుతుంది. 10 × 10 కూడా 100 అవుతుంది. అవునా కాదా? ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఇవన్నీ ఎందుకు చేశానంటే ఇక్కడ కొంచెం లాజిక్తో ఆలోచించాలి. మనం తీసుకునే ఫ్యాక్టర్ అలానే ఉండేవండి, కానీ మైనస్ ఉంది కదా, కలిపితే 20కి సమానం అవ్వాలి. అలాంటివి తీసుకోండి. దీన్ని కలిపితే 20 అవుతుంది. వీటిని కలిపితే 20 అయ్యే ఛాన్స్ ఉందా? ఇక్కడ కూడా కలిపినా తీసేసినా 20 అయ్యే ఛాన్సే లేదు. ఇక్కడ అసలు ఛాన్సే లేదు. సో ఎక్కువ పెద్ద ఇచ్చినప్పుడు మనకి ఈ నెంబర్కి దగ్గరగా కలిపినా కానీ తీసేసినా కానీ ఆ ప్రోడక్ట్ వచ్చేది ఏముందని కొంచెం ఆలోచించి తీసారంటే ఈజీగా వస్తుంది. సో ఇక్కడ 10 × 10 ఈజ్ ఈక్వల్ టు 100 వచ్చింది. సో ఇప్పుడు ఆలోచించండి, మనం ఒక మైనస్ పెట్టామనుకోండి, ఏమవుతుంది? యువతల మైనస్ వస్తుంది, మొత్తం
కలిపితే మొత్తం 0 అవుతుంది. 2 మైనస్లు పెట్టామనుకోండి, -10 ఇంటూ -10, -10 ఇంటూ -10 ఏమవుతుంది, +100 అవుతుంది. -10 ప్లస్ -10 కలిపితే ఏమవుతుంది, -20 అవుతుంది. ఈ గుర్తుల్ని ఎలా కలపాలనేది నేను ఒక వీడియో చేశాను, అది చూడండి ఒకవేళ కష్టంగా ఉంటేనే. తర్వాత స్ప్లిట్ చేయడం, సేమ్ ప్రాసెస్. 100x² -10x -10x + 1 = 0. సో నేను 3 స్ప్లిట్ చేయడం అలాగో చెప్పాను. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ సమ్ సాల్వ్ చేసి దానికి సొల్యూషన్ కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి. థ్యాంక్ యూ.